I hate love. I can't love. I can't live with you. మాట్లాడండి డాక్టర్. ఏదో ఒక సమాధానం చెప్పండి. ఇలా సైలెంట్ గా ఉంటే మాకేం అర్థం అవుతుంది? సారీ అండి, మీ కోడలికి అబార్షన్ అయింది. మొత్తానికి బాగానే మేనేజ్ చేశాను. ఈ రోజుతో ప్రెగ్నెన్సీ సీమంతం గొడవ వదిలిపోయింది. చాలాసేపటి నుంచి ఎవరు రావట్లేదు. ఎందుకైనా మంచిది, కాసేపు యాక్టింగ్ కంటిన్యూ చేద్దాం. పుట్టబోయే బిడ్డ కోసం ఇంటిల్లిపాది ఎన్నో కలలు కన్నాం. కానీ అప్పుడు హారిక విషయంలో ఇలానే జరిగింది. చాలా రోజులకి మేఘన ప్రెగ్నెంట్ అని తెలియగానే శాపం పెట్టిన దేవుడికి కోపం తగ్గిందేమో. బుడి బుడి అడుగుల రూపంలో ఓల్డంత సంతోషాన్ని తీసుకొస్తాడు అనుకున్నాను. కానీ కన్నీటిని మిగిల్చి నేరుగా దేవుడి దగ్గరికే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా జరిగిందేంటి? ఐఎమ్ సారీ కిరణ్మయ్య గారు. మేఘనక్కకి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు. హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. టాబ్లెట్స్ కూడా రెగ్యులర్ గా ఇస్తున్నాను. డైట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నాను. ఆయన ఎందుకు అబార్షన్ అయింది డాక్టర్? రీజన్ ఏం చెప్పలేం మేడం. వేరే ఏదైనా ప్రాబ్లం అయి ఉండాలి. రెగ్యులర్ గా మీరు హెల్త్ చెకప్స్ చేస్తూనే ఉన్నారు కదా, ఇంకా ప్రాబ్లం ఏమై ఉంటుంది? నేను టెస్ట్ చేసినప్పుడు అంత నార్మల్ గానే ఉంది మేడం. సడన్ గా ఇప్పుడు ఇలా జరగడం నాకు కూడా అర్థం కావడం లేదు. రేపు ఉదయం కల్లా టెస్ట్లన్నీ చేసి ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్తాను. మేడం, మీరు కొంచెంసేపు బయట వెయిట్ చేయండి.
అమ్మా వెళ్దాం పదా. చాలా సేపటి నుంచి తుమ్మొస్తుంటే కంట్రోల్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ ఏంటి డాక్టర్? నాకేం తెలుసు మేడం, మీరే చెప్పాలి. ఏమీ లేదు, నా మీద ఉన్న సింపతిని హారిక మీద శత్రుత్వంగా మార్చేద్దాం. మా అత్తగారు హారిక నిన్న నా అబోర్షన్ కి కారణం ఏంటి అని టార్చర్ పెడుతున్నారు కదా, దానికి ఒక సొల్యూషన్ చెప్తాను. బయటకు వెళ్ళి నేను రోజు వాడే టాబ్లెట్స్ ఏంటి అని సంజయ్ అడుగు, తనిస్తాడు. అందులో నాకు అబోర్షన్ అయ్యే టాబ్లెట్స్ ఒకటి కలిపేద్దాం. చావు కబురు చల్లగా చెప్పినట్టు రేపు తెల్లవారుగానే అందరి దగ్గరికి వెళ్ళి ఈ టాబ్లెట్ ఎవరిచ్చారు, దీనివల్లే అబోర్షన్ అయిందన్న న్యూస్ బ్లాస్ట్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ సచ్. హారికను ఎందుకు మేడం ఇరికించడం? తను మిమ్మల్ని చాలా కేరింగ్ గా చూసుకుంటుంది కదా. నీ పని నేను చెప్పింది చేయడం, నాకు సలహాలు ఇవ్వడం కాదు. మా ఫ్యామిలీ గురించి, మా ఫ్యామిలీలో ఉన్న ఎమోషన్స్ గురించి నీకు తెలీదు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా చెప్పింది చెయ్యి. చూసింది చాలు, ఇక వెళ్ళు. ఇది డాక్టర్కి తక్కువ, యాక్టర్కి ఎక్కువ. దీని మొహానికి సింపతి ఒకటి. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మేఘన వాడుతున్న టాబ్లెట్స్ ఇవే డాక్టర్. ఓకే సార్. సరే, నేను చెక్ చేసి చెప్తాను. అత్తయ్య, మీరు ఇంటికి వెళ్ళండి, నేను రేణు ఇక్కడే ఉంటాం. లేదు హారిక, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నువ్వు రేణు వెళ్ళండి. అన్నయ్య, నువ్వింటికి వెళ్ళు. నేను వెళ్ళలేనమ్మా. ఇంటికి వెళ్తే ఆ గదిలో పుట్టబోయే బిడ్డ గురించి నేను మీ వదిన మాట్లాడుకున్న ఎన్నో మాటలు గుర్తొస్తాయి. ఒంటరిగా నేను తట్టుకోలేను. నువ్వు హారిక ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడే అమ్మతో ఉంటాను. జాగ్రత్త అన్నయ్య. చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే, ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. ముసిరే ముసిరే విషమున్న నాగులే, నేడే కసిగా కసిగా కాటేసిలే. సంజయ్, కిరణ్ గారి పాటల మీద చిన్న సర్వే చేస్తే 80% మంది కిరణ్ వాయిస్ కన్నా ఉష గారి లిరిక్సే బాగున్నాయని చెప్పారు.
నువ్వు పాట రాసిస్తే తీసుకుంటాను. మీ చేత పాడించాలనుకున్న ఆ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. సింగర్ అవ్వాలనుకున్న మీరు డౌన్ ఫాల్ అవ్వడం ఏంటో, లిరిసిస్ట్ అవ్వాలని ఎప్పుడూ అనుకోని ఉషా టాప్ లిస్ట్ లోకి వెళ్ళడం ఏంటో అంతా విచిత్రంగా ఉంది. నన్ను ఆలోచించొద్దని చెప్పి మీరేమో ఇంకా అదే ఆలోచిస్తున్నారా? దేని గురించి? పాటల అవకాశం గురించి. నేనేం దాని గురించి ఆలోచించడం లేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు? ఈరోజు స్టూడియోకి వెళ్ళలేదు? ఏం రికార్డింగ్స్ లేవు కాబట్టి వెళ్ళలేదు. రికార్డింగ్స్ లేకపోయినా ఎన్ని రోజులు వెళ్ళేవారు కదా. ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు? ఎందుకు విసిగిస్తున్నావు? కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే. చెప్పు పండు. మేడం, ఘోరం జరిగిపోయింది. ఏమైంది పండు? మేఘన గారికి అబార్షన్ అయింది. అబార్షన్ ఏంటి పండు? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఈ రోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. హాస్పిటల్ కి తీసుకెళ్తే అబార్షన్ అయిందని చెప్పారు. గత కొన్ని నెలలుగా కుటుంబంలో అంతా కీడే జరుగుతూ వస్తుంది. అక్కడ మేఘన మేడం కన్నా కిరణ్మయి మేడం గారు చాలా బాధపడుతున్నారు. హారిక మేడం సంఘటన మర్చిపోక ముందే మళ్ళీ ఇలా జరిగేసరికి మేడం తట్టుకోలేకపోతున్నారు. మీరు ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి కలిస్తే అందరికీ ధైర్యంగా ఉంటుంది. సరే పండు, ఇప్పుడే వస్తున్నాం. ఏవండి, పదండి. ఎక్కడికి? ఏంటండి అలా అంటున్నారు? విన్నారు కదా, పాపం అందరూ ఇంట్లో బాధగా ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళకపోతే బాగోదు. ఏది బాగోదు? ఎవరికి బాగోదు? పెద్దదిన మనల్ని ఎన్ని మాటలనిందో, ఎంత తప్పుగా మాట్లాడిందో మర్చిపోయావా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అన్నిటికీ కారణం మనమే అన్నట్టు మాట్లాడుతుంది అమ్మ. అక్కడికి వెళ్ళి నిందలు పడడం కన్నా ఇంట్లో ఉండడమే మేలు. ఏంటండి మీరు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? దారుణం కాదు, జరగబోయేది చెప్తున్నాను. మన గురించి ఆ ఇంట్లో మంచిగా ఆలోచించే వాళ్ళకన్నా చెడుగా అర్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళడం వల్ల వాళ్ళ బాధని ఓదార్చలేము సరికదా, మనమే బాధపడి రావాల్సి వస్తుంది. కుటుంబం అంటే కష్టాల్లో తోడుండాలి, కన్నీళ్ళకి ధైర్యం చెప్పాలి, అంతేకాని వాళ్ళకి మనం ఎంతో మనకి వాళ్ళు అంతే అనుకోవడం కాదు. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం ఇదే. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తున్నారా రారా? నా డెసిషన్ ఆల్రెడీ చెప్పేశాను. సరే అయితే నేను వెళ్తున్నాను. అత్తయ్య, అక్కకి ఎలా ఉంది?
కారణం ఏంటనేది డాక్టర్ చెప్పారా బావగారు? ధైర్యంగా ఉండండి బావగారు. అంతా మన దురదృష్టం అనుకోవడం తప్ప ఎవరు ఏం చేయలేరు. నాకెందుకు చెప్తున్నావు? నిన్నేమైనా అడిగానా? ఏడుస్తున్న వాణ్ణి ఓదారుస్తుంటే నీ మొగుడన్న మాటలు మర్చిపోతాను అనుకోకు. మీరందరూ ఏడుపు తగిలి నా బిడ్డ నాకు దూరం అయింది. ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? మా ఆశలు ఆనందాలు ఆవిరవ్వాలనే కదా నువ్వు నీ మొగుడు కోరుకుంది. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? హ్యాపీనా? ఇంతకు మించి ఏమైనా కోరుకుంటున్నారా? ప్లీజ్ బావగారు అలా మాట్లాడకండి. ఎవరు కూడా కడుపులో ఉన్న పసికందుకి ఇలా జరగాలని కోరుకోరు. దూరంగా ఉన్నా మీరు బాగుండాలని కోరుకుంటాం తప్ప బాధపడాలని ఎందుకు అనుకుంటాం? పుట్టెడు దుఃఖంలో ఉన్నావు. నీకు సమాధానం చెప్పే శక్తి, నీ మాటలు వినే ఓపిక మాకు లేవు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో, ఎవరు చెప్తే వచ్చావో నాకు తెలీదు. నీ నుండి ఓదార్పు కోరుకోవడం లేదు. ఓదార్చాల్సిన మనుషులు కూడా ఎవ్వరూ లేరు. ఇక్కడ నుండి వెళ్తే నీకే మంచిది. ఒక్కసారి అక్కని చూసి ఇంకేం చూస్తావు? ఏం మిగిలిందని చూస్తావు? కడుపు కోతని కన్నీళ్ళని చూసి ఆనందిస్తావా? నీ మొగుడి మీద కోపం చూపించినందుకు తగిన శాస్తి అయిందని నవ్వుకుంటావా? వద్దు బావగారు, దయచేసి మీరు ఇంకేం మాట్లాడొద్దు. విని తట్టుకునే శక్తి నాకు లేదు. విషయం తెలిసిన వెంటనే ఉండబట్టలేక వచ్చాను. ఇలా మీ చేత నిందలు పడ్డానికి కాదు. నేను రావడం వల్ల కానీ, నా మాటలు విని కానీ మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. స్పృహ లేకుండా పడుంటే అక్కను చూస్తుందంట. అక్కనే హాస్పిటల్లో ఏంటి మేఘన గారు ఇది? ఎవరైనా చూస్తే బాగోదు. మంచి బిర్యానీ తినాలనుంది డాక్టర్, కానీ ఛాన్స్ లేదు. అందుకే ఈ స్నాక్స్ తో అడ్జస్ట్ అవుతున్నాను. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, నీ ప్రాబ్లం ఏంటి? నేనేం మాట్లాడినా ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తావు. ఓ, నేను చెప్పేది నీకు నచ్చడం లేదా? అయినా పర్లేదు, నువ్వు నేను చెప్పినట్టే చేయాలి. అది కాదు మేఘన గారు, మీరు స్పృహలో లేరని మీ వాళ్ళు అనుకుంటున్నారు. సడన్ గా ఎవరైనా వస్తే మిమ్మల్ని ఇలా చూస్తే ప్రాబ్లం కదా. నేను స్పృహలోకి వచ్చానని చెప్పేంత వరకు ఎవ్వరూ రారు. ఒక్కవేళ వచ్చినా ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే కెపాసిటీ నాకుంది. రేపు ఉదయం వాళ్లతో ఏం మాట్లాడాలో నీకు గుర్తుంది కదా? ఒక్క ముక్క మార్చకుండా నేను చెప్పిందే చెప్పు, లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే రేపు తెల్లారేసరికి హారిక బ్రతుకు తెల్లారిపోతుంది. రాత్రి గడిచింది, తెల్లారింది. ఈ డాక్టర్ బయట ఏం పర్ఫార్మెన్స్ చేస్తుందో ఏంటో. ఈ డాక్టర్ చెప్పింది అత్తయ్య వాళ్ళు నమ్ముతారా? హారికని అనుమానిస్తారా? డౌటే లేదు, ప్లాన్ పక్కా వర్కౌట్ అవుతుంది. సంజయ్ గారు, డాక్టర్
మీరు నిన్న చూపించిన టాబ్లెట్స్ అన్ని మేఘన వాడిందా? అవును డాక్టర్. ఈ టాబ్లెట్స్ కూడానా? సరిగ్గా చూసి చెప్పండి. నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ తను వాడే టాబ్లెట్స్ అన్ని తీసుకొని వచ్చాను. ఏమైంది డాక్టర్? ఈ టాబ్లెట్స్ వాడటం వల్లే మీ కోడలికి అబార్షన్ అయింది. ఆ టాబ్లెట్స్ నేను అసలు ప్రిస్క్రైబ్ కూడా చేయలేదు. అలాంటిది మేఘన దగ్గరకు ఎలా వచ్చాయో తెలియడం లేదు. టాబ్లెట్స్ మేఘననే వేసుకుంటుందా, లేక మీరెవరైనా హెల్ప్ చేస్తున్నారా? 2 days నుండి మేఘన్ని హారిక చూసుకుంటోంది డాక్టర్. అయితే ఈ టాబ్లెట్స్ ఎలా వచ్చాయో, ఎందుకు ఇచ్చిందో ఆమెకే తెలియాలి. నువ్విచ్చిన మాత్రలకి బిడ్డ మాత్రమైపోయింది. తల్లి ప్రాణాలతో ఉన్న గుండె పగిలేటట్టు ఏడుస్తుంది. నేను టాబ్లెట్స్ ఇవ్వడం ఏంటి బావగారు? నువ్వు కాక ఇంకెవరు? ఈ టాబ్లెట్స్ చూడు.